మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక 10 నుంచి 15 రోజులు అయితా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేకుండే. ఆయన అమెరికాకు, దావోస్‌కు అన్ని పోయిండు. అక్కడ పోయిన పని చాలా అట్టర్ ఫ్లాప్ అయింది. సైలెంట్‌గా ఇండియాకి వచ్చేసిండు. లేదంటే వేరే లెవెల్ రథయాత్రలు, తీర్థయాత్రలు అన్నీ ఉంటుండే. సో ఏది లేకుండా సైలెంట్‌గా ఖామోష్‌గా ఇండియాకి వచ్చింది. ఇక రాగానే ఎమ్మటే కేసీఆర్ విచారణ పైన మాట్లాడుతూ ఉండు. కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ విచారణ పైన మాట్లాడితే నేను కూడా పెద్దగా ఏం స్పందించకపోతుంటిని. నిన్న సాయంత్రం కూడా మనం మాట్లాడినాం. కానీ అన్న తెలంగాణ ఉద్యమం పైన మాట్లాడుతాడు. కేసీఆర్ జాతిపితన, కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాడు అని చెప్పుకుంటుండు. ఎట్లా జాతిపిత, ఏం కథ, విచారణ చేస్తారు, తప్పు చేసిన విచారణ చేయరా అని చెప్పేసి అంటుండు. మరి ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో టైటిల్ అయితే గదే పెట్టిన, ఉద్యమాలు చేశారా మీరెలా జాతిపిత, మీరెలా జాతిపిత ఉద్యమాలు చేసిరా అని. ఈ పేరు ఒక్కటే తీసుకోవాలి. అంటే అమెరికాకు పోయి చదువుకొని వచ్చింది కదా, అమెరికాలో చదువుకున్న తెలివి జర్ర ఏమైనా ఉపయోగపడుతుంది ఏమనిపిస్తుంది. కేసీఆర్ అని ఒక పేరు తప్ప అని చెప్పిండు. అందరికి తెలిసిన జోలి అన్న పేరు రోజు రేవంత్ రెడ్డి చెప్పిస్తాండు కేసీఆర్ పేరు అని మనం అంటున్నాం కదా. సో పాపం అమెరికాలో చదువు జర ఇంటెలిజెంట్ చదువు కదా, మరి అన్నకి ఏమో నేర్పినట్టుంది. కేసీఆర్ పేరు ఎత్తకుండా మాట్లాడాడు. కానీ అన్నకు 5 ముత్తైద పత్రికలు ఉన్నాయి. సో 5 ముత్తైద పత్రికలు ఇక చెప్పేస్తాయి మనకు విషయం ఏందనేది. సో మన పెద్ద ముత్తైద, ఊర్లో పెద్ద ముత్తైద అంటే ఉంటారు జనాలు. సో అట్లా పెద్ద ముత్తైద మన ఆంధ్రజ్యోతి, ఇది రేవంత్ జ్యోతి. సో ఈయన ఇదే వార్తను రాసిన ఒకసారి ఉంటుంది. మీరెలా జాతిపిత, మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు క్వశ్చన్ మార్కు, నేరాలపై విచారణ వద్దనడం ఏమిటి, పోలీసులు నోటీసులు ఇస్తే తప్పుపడతారా అని చెప్పేసి ఒక్కొక్క పాయింట్ మాట్లాడిండు. మీరు ఎలా జాతిపిత అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని ఉద్దేశించి మాట్లాడిండు. సో నేను కూడా సేమ్ అడదలుచుకున్నా. ఇదే గొంతు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎవడైనా, ఈ రాష్ట్రంలో ఎవడైనా తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పోరాటాన్ని కానీ కించపరిచేలక మాట్లాడితే వాడు ఒక నీచుడు, మనకు అవగాహన రాహిత్యంగా వాడు మాట్లాడుతూ భావించాలని చెప్పేసి ఇదే రేవంత్ చెప్పిండు. తన ఏలు తన కంట్లోనే పొడుచుకుంటాను. ఇప్పుడు కేసీఆర్ జాతిపితలు అంటే మరి నువ్వు సిగ్గు లేకుండా అప్పుడు పీకనీక చెప్పినవా అని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అడుగుతున్నారు. తర్వాత మీరు ఏ ఆదర్శాల కోసం నిలిచారు, నీ లెక్క తెలంగాణ ఉద్యమంలో గన్నులు పట్టుకొని తెలంగాణ బిడ్డల సంపతానికైతే ఆదర్శంగా నిలవలే, నీ లెక్క చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగి ఆదర్శంగా నిలవలే, నీ లెక్క ఆంధ్ర పార్టీలో పండుకొని తెలంగాణకు ద్రోహిగా నిలవలే. ఈ విషయంలో మాత్రం ఆదర్శంగా నిలవాలి. సో అది అంతవరకు చెప్పాలి. తర్వాత నేరాలపై వద్దనడం, విచారణ వద్దనడం ఏమిటి, విచారణ వద్దు అని ఎవడు అనలే. నీ దగ్గర ఆధారం ఏముందని అడిగి నిన్ను ఓటుకు నోటు కేసులు అరెస్ట్ చేశారు. పట్టాపగడిలు బరివత్తల 50 లక్షల కట్టలతో దొరికించుకోరు. గట్ల ఏమైనా దొరికించుకున్నామని అడుగుతారు. లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి, 2 ట్రంక్ పెట్టెలు ఉన్నాయని చెప్తారు. 2 ట్రంక్ పెట్టెలో ఏ ఒక్క ట్రంక్ పెట్టినా బయట పెట్టమని ఈ రాష్ట్ర ప్రజలు కోరుతున్నాం. ఒక్క ట్రంక్ పెట్టిన 2 కూడా అక్కర్లేదు. సో ఏ ఒక్కటి బయట పెట్టినా సంతోషం. ఇక పెట్టెకే పెట్టెల ఒక్క చిన్నది రూపాయల 1 పైసా వంతు ఏదైనా ఆధారం బయట పెట్టి ఇది కేసీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆధారం చూపించమంటారు. దానికి తోడు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం తప్పు చేస్తే విచారణ చేయొద్దా అని పత్తిత్తు లెక్క అడుగుతున్న రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తలేడని చెప్పేసి మరి నీకు నచ్చిన వాళ్ళ మీద ప్రమాణం చేయి, నీకు నచ్చిన దేవుని మీద ప్రమాణం చేయని కోరుతాను, చేస్తలేనని చెప్పేసి. ఉత్తమ్ కుమార్ రెడ్డిది, కోమరెడ్డి వెంకరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిరని చెప్పేసి మీ పత్రికలు రాసినాయి, మీ మంత్రులే చెప్పారు. ఒకవేళ అది నిజం కాకపోతే తడిబట్ట దానం చేసి ఏ దేవుని కాడంటే ఆ దేవుని కాడ దీపం హార్పు, నేను ఫోన్ ట్యాపింగ్ చేస్తలేను, కేసీఆర్ చేసిన లంగా పని నేను చేస్తలేను, కేసీఆర్ లంగా పని చేసినాడు. ఈ గూఢాచార వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఏడలేదు, ఇండియాలో కూడా ఏడలేదు, ఓన్లీ కేసీఆర్ తెచ్చిండు, ఫోన్ ట్యాపింగ్ చేయించిండు కాబట్టి మరి నేను చేయలేను, నేను పత్తిత్తును అని చెప్పేసి ప్రమాణం తినమంటున్నాను. అంటే విమానం చేసి ప్రమాణం తీసి సరిపోయాయి. ఈ తర్వాత ఆ పోలీసులు నోటీసులు ఇస్తే తప్పు పడతారా అంటారు. తప్పు ఏడ పట్టలే, ఇంటి ముందు అతికిసిపోయిందని తప్పు పట్టింది. ఇప్పుడు నేను ఆధారాలతో పట్టుకున్నారు, బట్టలు ఇప్పి గుంజుకపోయారా, బట్టలతో గుంజుకపోయారా, బట్టలతోనే గుంజుకపోయారు కదా. సో కేసీఆర్ ఉండగట్లే విచారణ చేయొచ్చు,
ఓ మనిషిని దొరికించుకొని ఆయన చేతికిస్తే అడుగుతాడు, ఇంటి ముందర కతికిచ్చిపోవడాన్ని ప్రజలు విమర్శించారు. అంతవరకే, విచారణ చేయడాన్ని కూడా విమర్శించలేదు. తర్వాత మీ హయాంలో ఉద్యమకారులకు అవమానాలు జరిగినాయి. ఎవరోనికి జరిగినాయి? ఓలోని జరిగినాయి. ఎటువంటి పేర్లు చెప్తాను? కాంగ్రెస్ మోసేది నీళ్ళు ఆగిన వాళ్ళకి కాకుండా ఎవరైనా పేరు చెప్పు. కోదండరామిరెడ్డి ఓన్ కాళ్ళు ముక్తాడు, ఇలా కాంగ్రెస్ ఓన్ కాళ్ళు ముక్తాడు. ఎవరి పైన ఉద్యమం చేసిండు? కాంగ్రెస్ ఓన్ పైన ఉద్యమం చేసిండు. ఇలాంటి నీతి తక్కువ సన్నాసుల్ని మీ తెలంగాణ ఉద్యమకారులు ఇలా చూస్తలేము. వాస్తవానికి జేఏసీ కానించి మాట్లాడుకొస్తుండు. ఇంతమందికి పంగనాలట్టి కాంగ్రెస్ పక్కల చేరినోడు, 1200 మందిని చంపిన బలిదేవత పార్టీలో అంటారుగా సోపతి చేసినోడు ఇలా ఏ రకంగా తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు చూస్తారు? కేసీఆర్ మీద కోపం ఉంటే తెలంగాణ ద్రోహులతో చేతులు కలపాలా? కేసీఆర్ ఉద్యమ ద్రోహి అవుతున్నావు, కేసీఆర్ ఉద్యమ నాయకులకు అన్యాయం చేస్తున్నావు, పోయి కాంగ్రెస్ చేతులు కలపాలా? తెలంగాణ బిడ్డలను బలిగొన్న బలిదేవతలతో చేతులు కలపాలా? అసలు ఎట్లా ఉద్యమకారుడు అవుతాడు? ఇగో ఆయన చెప్తాడు, గద్దర్ గారు. ఆయన జీవితం మొత్తం ఒరి కాంగ్రెసోడో నీ కబడ నీది తెలిసిపాయే, అరే దోపిడి దొంగో నీ రూపమేందో తెలిసిపాయే అని ఏమిటికి వాడిండు? మరి ఏమిటికి మీ పక్కన చేరిండి అలా తెలంగాణ వచ్చినాక? తెలియదా తెలంగాణ ప్రజలకు? ఆయన పోరాటం ఎవరి మీద? కాలు గజ్జగట్టి తిరిగింది దేశం రాష్ట్రం మొత్తం. ఏ పార్టీని తిరిగిండు? లాస్ట్ ఎవరి పక్కన చేరిండు? గసం ఉంటే ఆయన మరి ఏ రకంగా కేసీఆర్ అవమానించాలని అంటారు? మరి ఆయన తెలంగాణ బిడ్డలను బలిగొన్నోళ్ళ పక్కన చేరి మరి ఆయన తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాన్ని అగౌరవపరచలేదా? నియాస వంటి టీడీపీ తొత్తులకు ఇలా జేజలు కొట్టిన తెలంగాణ బిడ్డలుగా మరి తెలంగాణ అమరవీరులకు అన్యాయం చేసిన వాళ్ళు కాదా? మరి కేసీఆర్ తప్పించినప్పుడు, కేసీఆర్ ఉద్యమ నాయకులకు అన్యాయం చేసినప్పుడు మరి వీళ్ళు చేసింది ఏంది? కోదండరామిరెడ్డి చేసింది ఏంది? గద్దర్ గారు చేసింది ఏంది? అది ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఈ రోజు కూడా పాయింట్ మాటలు చూస్తాడు. ఇప్పుడు ఒకందే చూపిస్తాను, యువతలోని సంగతి కూడా చెప్పాలి. నువ్వు చెప్పిన పేర్ల సంగతి కూడా నేను చెప్తాను. అందుకే సో ఇప్పుడు హక్కుల కోసం కొట్లాడినోళ్ళు సర్వం కోల్పోయారు. హక్కుల కోసం కొట్లాడి సర్వం కోల్పోయి తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి పార్టీ రేవంత్ రెడ్డి ఇల్లిస్తే 1200 మంది బిడ్డలకు మరి ఇలా ఏం న్యాయం చేసావు? నువ్వు ఎంపీ కట్టలు కడుతున్నావా? తెలంగాణలో తొలి అమరుడు శ్రీకాంతాచారికి వాళ్ళ తల్లికి మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ ఇచ్చేసిండా? దాదాపు ఏకగ్రీవం చేసేసిండా హుజూర్ నగర్ నుంచి? మీరు పత్తితులా? మీ ఎంత పత్తితులు భూప్రపంచం దొరకరా? జనాల తెలియదా మీరు ఎంత పత్తితులు? సో మీకేమో 100 ఎకరాల ఫామ్ హౌస్లు వచ్చినాయి, 1000 కోట్ల వ్యాపారాలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి. సేమ్ ప్రశ్న కూడా అడుగుతున్నాం. సేమ్ ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీకు తప్ప ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి ఎవరికి న్యాయం జరిగిందో చెప్పమంటున్నాం. ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా లేదు, ఓన్లీ మంత్రుల కాడికి ఆగిపోయింది మీ అభివృద్ధి. రైజింగ్ తెలంగాణ అంటే రైజింగ్ మంత్రులు, రైజింగ్ ముఖ్యమంత్రి అంటారు, అంటే ముఖ్యమంత్రి అన్నదమ్ములు అంటారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ రైజింగ్ అయ్యారు కూడా చెప్పమంటున్నాం. ఇప్పుడు లక్షల కోట్ల కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆధారమైన బయట వేసిరని ప్రజలు అడుగుతున్నారు. ఇది అక్రమంగా సంపాదించిండు, ఈ ఫామ్ హౌస్ అక్రమంగా సంపాదించిండు, ఇన్ని కోట్లు అక్రమంగా సంపాదించిండు అని ఒక్క ఆధారం బయట పెట్టి తెలంగాణ ప్రజల ముందర దోషిగా నిలబెట్టిరా ఆరోపణలు తప్ప. ఆధారం ఉంటే బయట పెట్టని ఈ రోజు కూడా చెప్తాను. అది ఏదైనా సరే 1,00,000 కోట్ల కుంభకోణం చేసిండు కేసీఆర్. 1,00,000 కోట్ల ఆధారం దొరకలేదు. మీ సిట్టుకో, మీ పీసీ ఘోష్కో, ఇంకోనుకో 1 రూపాయి బిల్లే దొరకలేదు కాళేశ్వరంలో ఇంతవరకు. 2 ఏళ్ల పొద్దు అవుతుంది. ఇక ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికి పట్టపగటీలు గల్లు పట్టుకొని వచ్చే చరిత్ర మనకున్నది కదా. ఆ స్వేచ్ఛ మనకు వచ్చింది ఈ దేశంలో. అంబేద్కర్ రాసే రాజ్యాంగంలో గనులు పట్టుకొని దొంగలు రాజ్యం ఎక్కొచ్చని కూడా రాసిందా? ఇక ఇంకోటి, ఇప్పుడు నువ్వు అంటావు ఇవన్నీ చెప్తాన్నావుగా, ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలని కాళోజీ గారు చెప్పినట్టు తెలంగాణ బిడ్డలను సంపదానికి వచ్చిన దొంగను మరి నేను కూడా పొందబెట్టాలి అలా నిజంగా మాట్లాడితే. అంటే నువ్వు రావినారాయణ రెడ్డి గురించి, కోదండరామిరెడ్డి గురించి నీతులు వాడుతున్నావు కదా, నాకు కాళోజీ గారు గుర్తుకొచ్చారు. సో ప్రాంతేతడు మోసం చేస్తే అని పారదోలాలి, ప్రాంతంలో ఉన్న వాడు గన్ను పట్టుకొని వెళ్తే మన ప్రాంతంలో పండబెట్టి చీరాలని చెప్పేసి మరి చెప్పాల్సి కూడా వస్తుంది తెలంగాణ పైన. మనం ఇలా పత్తిత్తు లెక్క ముఖ్యమంత్రుల పూజల కూర్చొని మన చరిత్ర ఏమన్నా పత్తిత్తు చరిత్ర అవుతుందా? మన లంగ చరిత్ర జనాలకు తెలియదా మన ఎటువంటి లంగనం అనేది?
ఇవాళ మంచోళం అవుతామా? సో ఇప్పుడు ఇంకేంది, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తుండు. ఢిల్లీ నాయకుడు అయిపోయింది. ఇప్పుడు గలీలో కట్టలు కడతాను ఢిల్లీకి పోయినాడు. సో రద్దు చేస్తారట. రావి నారాయణ రెడ్డి ఈయనే చెప్పిండు. ఆయన చీకటి రాజ్యమే కాంగ్రెస్ పార్టీ, 130 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏ నుంచి జడ్డు వరకు కుంభకోణం నేర్చుకుందని చెప్పిండు. చీకటి రాజ్యం తెచ్చిన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇలా పేరు పెట్టుకుని 2 ఏళ్ళు. మరి రాజ్యాంగంలో రాసి పెట్టిండు అంబేద్కర్ ఇందిరమ్మ రాజ్యం 2 ఏళ్ళు చీకటి రాజ్యం దేవచ్చు అని. రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటారు కదా, మరి మీరు చేసిన లంగా పనులు ఇక్కడి అవి రాసిరా రాజ్యాంగంలో? అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇందిరమ్మ 2 ఏళ్ళు దేశాన్ని దోసుకోవచ్చు, దేశాన్ని నాశనం చేస్తాను రాసి పెట్టిరా చూపి మరి అట కూడా. ఇక చదువుకున్న సర్టిఫికేట్ చూపించారు ఎందుకట? మరి మనం కుటుంబ సెంటర్ సూపది మనం చూపిస్తున్నాం పాటు. సో రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారం. ఇక ఇంతవరకు ముచ్చటే. సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. కానీ ఇక్కడ పెయిన సావుకాడి వేయిండు, పెళ్లి డప్పు కొడతాడు. సావుకాడి వేయిండి పెళ్లి డప్పు కొడతాడు. అమెరికాకి వెళ్ళి ఎప్పుడు వచ్చిండో ఎట్టొచ్చిండో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రైజింగ్ ముఖ్యమంత్రి, దావోజు పోయి లక్షల కోట్లు తెచ్చుకొచ్చిన ముఖ్యమంత్రి వస్తే జనాలు దేకలే. అది నేను చెప్తలేనా, వాళ్ళే చెప్తారు, వాళ్ళ పత్రికలే చెప్తున్నాయి. సో ఇప్పుడు ఇంత మాట్లాడిండు, మీరు ఎలా జాతిపిత అవుతారు అంటుండు. సో సేమ్ నేను ప్రశ్న అదే అడుగుతా అన్న. బ్రిటిష్ వాడు వచ్చి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నువ్వెట్లా జాతిపిత, నువ్వేం చేసినావు ఆ దేశానికని అడిగినట్టే ఉన్నది. ఎందుకంటే బ్రిటిష్ వాడు దేశం పైన గణపెట్టిండు, మనం మొత్తవరి తెలంగాణ బిడ్డల పైన గణపెట్టిండు. ఏం తేడా ఉంది బ్రిటిష్ వానికి నీకు? గంతే కదా. మరి మీరు కూడా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పేరు తీసేసి గాంధీలు పెట్టుకొని అప్పుడు మీరు పత్తిత్తు మాటలు మాట్లాడేది. సో ఇది పెద్ద ముత్తైద రాసిన వార్త. తర్వాత 2వ ముత్తైద రాసిన వార్త చూసుకోండి. నేరం చేసిన వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి, అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు చేసి విచారణ అనగానే గగ్గోలు పెడతారా? బీఆర్ఎస్ కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిండు. ఇక చాలా ఉన్నాయి ముచ్చట్లు, అన్న పత్తు మాటలు చాలా మాట్లాడిండు. ఒక్కొక్కరు ఏరుకుంటారు, మనం కూరగాయలు ఏరినట్టు మంచి ఎవరికి నచ్చిన వార్త వాళ్ళు ఏరుకొని రాస్తారు ఒకటే వార్తను మొత్తం. ఇగో కొందరట మధ్యయుగాల చక్రవర్తుల్లా ఫీల్ అవుతారట. పదవులన్నీ అనుభవించిన వాళ్ళు జాతిపితలు ఎలా అవుతారట? స్వయం ప్రకటిత జాతిపితలకు రోజులు చెల్లినాయట. ఫామ్ హౌజులు, 1000 కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న వాళ్ళు కాదు, సర్వం త్యాగం చేసిన వాళ్ళే నిజమైన నాయకులు. ఇప్పుడు జనం కూడా అడుగుతారు, గోడలకు పెయింటింగ్ చేసుకొని బతికినోడు ఇలా ఎట్టొచ్చినాయి, మరి ఈ పైసలు ఎట్ట సంపాదించిన జనం అడుగుతారు. కేసీఆర్ది ఆధారం లేదు, రూపాయి కూడా ఇంతవరకు గిది రూపాయి ఆధారం చూపించలే. మరి నువ్వెట్ట సంపాదించిన కూడా మాకు తెలియదు. ఇప్పుడు జూబ్లీస్ ప్యాలెస్ ఎట్టు వచ్చింది అని అమ్మ పెయింటింగ్లు లోకల్ ఇంతమంది వేసుకుంటారు, ఎవరికి లేదు మరి జూబ్లీస్ ప్యాలెస్ లాంటి ప్యాలెస్. మరి నువ్వేం చేసి పీక సంపాదించినావు? నువ్వు మూట కొట్టినావా? నువ్వెట సంపాదించినావు కూడా మరి జనం అడుగుతారుగా. ఇప్పుడు అడగాల్సి వస్తుంది, నువ్వే అడిపించుకుంటున్నావు అంతా. ఇక కోదండరాం ఇంటి తలుపులు బదలు కొట్టినప్పుడు ఉద్యమకారు గుర్తు రాలేదా? శ్రీకాంతాచార్య తల్లి మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబెట్టినప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా? మరి మీకు కూడా 1200 మంది బిడ్డలు బలిగొన్నప్పుడు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గుర్తు రాలేదా? తెలంగాణ బిడ్డలు పాకిస్తాన్ కేసీఆర్ తప్పులు మీరు చూపిస్తే మరి మీ తప్పులు ఎవరు చూపించాలా? మరి తప్పులు చేయలేదని వాడు అంటలేడు. ఇక్కడ బరాబరుగా కేసీఆర్ లంగపనులు కూడా చేసిండు. కానీ లంగపనులు చేసిండు, ఉద్యోగం చేసిండు, 2 చేసిండు. మీరేం చేసిండ్రు? అని లంగపనులు ఉద్యోగం చేసిందే పీక అరగట్లేదు. ఇక అవసరమైతే రివర్స్ లా గన్ను పట్టుకొని నీ మూతవరనే ఎగిరినాం సోరగా ఉన్నప్పుడు. అప్పుడు ఇంకా హార్వర్డ్ సర్టిఫికేట్ నేను చూపిస్తా, మోదీ తన డిగ్రీ పట్టా చూపించగలరా అని సవాల్ విసిరాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి ఎంతవరకే. ఇక మరి నరేంద్ర మోడీ కాడికి పోయి మన పుయ్యకాలం దగ్గర పట్టు కొడుతుంది, ఇక కళలు కడతాడని ఇక ఆడికి పోయినట. మరి నరేంద్ర మోడీ దేశంలో పరిపాలన దేశం మొత్తం నస్తుంది. మీ 99 కాడ వాడిపెట్టారు 3 సార్లు. మరి ఈ రాష్ట్రంలో నీ సొంత కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నీ సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకు లేఖలు రాస్తారు, మన పత్తిత్తు పరిపాలన బాగుందని చెప్పేసి. 119 మంది ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఇస్తారు నిధులు ఇవ్వమని చెప్పేసి. నిరుద్యోగులు రోడ్ల మీకు ఎక్కుతారు 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పేసి. మరి ఏం బీకలేకనే ఎర్రిపప్ప అవన్నీ పత్తిత్తు మాటలు జనాలు సీదరించుకుంటారు. నా సౌంచుడు కూడా ఇంతవరకు అయితే ఇంకో 2 ముత్తైదులు, ఇదొక ఇక 3వ ముత్తైద. ఈమె కూడా అదే వార్త రాసింది. ఈమె పేరు ఈనాడు.
ఇక నేరాలు చేస్తాం ప్రశ్నించొద్దంటే ఎలా, పటపగటిని ఓడుకున్నట్టుగా దొరుకుతాం, అరెస్ట్ చేయదంటే ఎట్లా అని మేము కూడా అనుకున్నాం. మరి అరెస్ట్ చేసిరు, మరి మనం గట్టిన చేసినాం కదా, బ్రీఫ్డ్ మీ అంటే మరి అరెస్ట్ చేసిరు వాళ్ళు కూడా. సో ఇది 4వ ముత్తైద. ముత్తైదలు మొత్తం ఇది తప్ప ఇంకోటి ఉండదు. ఇప్పుడు నేనేం చెప్పినా, ఈ ఫోన్ ట్యాపీ వ్యవహారం, ఈ డైవర్షన్ డ్రామా ఇదంతా రేపు పొద్దుగాల మొత్తం పులి స్టాప్ పడుతుందా, అమెరికా నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెల్లగైన ముఖ్యమంత్రి అని నేను చెప్పిన ఖాతం ఇవ్వాలి. నేను వచ్చిన జనాలు తెలవాలి కదా, హాట్ కామెంట్ చేసింది అంతే. జనం చూసేటందుకు జనాలని ఇన్ని రోజులు బట్టి విక్రమార్క కాయి, కోమరెడ్డి వెంకరెడ్డి కాయి, కేటీఆర్ కాయి, కేసీఆర్ కాయి విచారణకు పెడతాం. జనం అంతా అక్కడ చూస్తారు. సడన్ గా నా వైపు ఎట చూడాలి, మరి ఎట చూడాలి, మెయిన్ పేపర్ ఎట రావాలి. సో కేసీఆర్ గట్ట జాతి పిత అని అనాలి, ఖతం అయిపోయి మెయిన్ పేపర్కి వస్తుంది. ఇక ఈ 15 రోజులు నడిచిన డ్రామాకు పులి స్టాప్ పడ్డది. ఇలా ఎవరికి రూపాయి ఎవరికి తెలియదు తప్ప రేవంత్ రెడ్డి మాత్రం కుర్చీ కాపాడుకున్నాడు అంతే. ఆ కాపాడుకోవడంలో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఇది ఇక ఒక లోఫర్ ఉన్నాడు తెలంగాణలో. మీకు లోఫర్ అంటే మీకు గుర్తు రావాలి ఎమ్మటే. మరి లోఫర్ కూడా ఇలా 5వ ముత్తైద, చిన్న ముత్తైద అనమాట. అందరిలా చిన్న పతివత అనమాట. ఈ చిన్న పతివత కూడా ఇలా గజం గజం దుంకుతుంది. ఇప్పుడు దుంకుతాంది గజం గజం. కేసీఆర్ అట ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్ పైసలు తీసుకున్నా అంటాను. నువ్వు మా సాయ పదాలు కదా కుక్క, మరి నువ్వు సమాధానం ఎప్పుడు చెప్తావురా? లుచ్చానా కొడుక దాదాపుగా 2 ఏళ్ళు కావస్తుంది. నన్ను ఎదుర్కొనే దమ్ము లేక ఎమ్మెల్సీ గ్రూపులు పెట్టుకొని, వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని రిపోర్ట్ కొట్టిస్తున్నా. లుచ్చా, నువ్వు 7 గంటలకి కేసీఆర్ రమ్మంటారా, నీ 7 గంటలకి నేను కూడా రమ్మంటారా? లుచ్చా, చర్చ పెడదాం. నువ్వు ఎవరి కట్టలు కట్టి సంపాదించినవు, కేసీఆర్ అంటే చేస్తుంటే కేసీఆర్తో నువ్వు పెట్టుకో. నువ్వు మా సాయపడాలి కదా కుక్క, నువ్వేట సంపాదించిన కూడా మరి చర్చ పెడదాం. ఇంకా నేనేమో కేసీఆర్ శానిటరీ ప్యాడ్స్ పైసలు తీసుకుండు నాకు అని నువ్వు అంటాను కదా. మీ ఉత్సవోసి తనకు సులభ కాంప్లెక్స్ పోయే పైసలు కూడా నీకే కొట్టాం. మరి నువ్వు లెక్క చెప్పురా లుచ్చ నా కొడుక, చెప్పురా లత్కోరా. లుచ్చగాడు ఉండగా రగ్గాడు వాడు, నువ్వు సాయ పైసలు బిచ్చపు నా కొడుకులే కదా. మరి చెప్పులు ఇద్దరు ఎట్ట నెంబర్ 1 అయ్యారు, ఎట్ట మా ఉత్సవ ఆగిరు, ఎట్ట ఇవాళ రిపోర్ట్లు కొడుతురు, ఎట్ట ప్రశ్నిస్తే అణిసివేసే ప్రయత్నం చేస్తారు. లుచ్చా నా కొడుకులు మరి సమానం చెప్తారంటే 7 కంచి ఆడికి వస్తాను. నేను మందికి మంగళారతి మనకు శనార్థి కదా 2 ఎమ్మెల్సీ. నువ్వు మునగాడి అయితే 7 అంటే ఆడ చర్చకు నీకు సిద్ధం. నీ జీల దమ్ముంటా, నీ జీల దమ్ముందా ఇంకే చెప్పు. 7 కంటే ఆడ సిద్ధం. సో ఇప్పుడు ఇక మన లోఫర్ రాసే వార్త జర్రాగిరా. అబ్బో పొద్దుగాల మన 3 ఫీట్లు ఉన్నాము 6 ఫీట్లు ఎదుగుతారు చూసినారా? 3 ఫీట్లు ఉన్నామా 6 ఫీట్లు దుంకుతుంది. మన మలేషియా గాడు రగ్గాడు గట్టే దుంకుతుంది. అలా ఉన్నది జానడు ఎగుడు గంత ఎగురుతారు ఇట్లా. ఎందుకంటే కేసీఆర్ కదా, రేవంత్ రెడ్డిది సరిపోని డొప్ప పట్టుకొని తాగిరు కదా కాంపౌండ్ కుక్కలు లెక్క. మరి ఎగరపోతే పర్యాలు రావు, ఎగరపోతే నెంబర్ 1 కాదు. మరి జనం ఉత్సదాగి మరి గట్టిగా ఎగురుతారు. ఇప్పుడు జనం ఎదురు ప్రశ్నిస్తాలకే ఎక్కడ దొరికిపోతాం దొంగ నా కొడుకు లెక్క గ్రూపులు పెట్టుకొని రిపోర్ట్ కొట్టారు. రండలు కేసీఆర్ గురించి మాట్లాడతారు తప్ప ఆ కొడుకులు సమాధానం చెప్పలేరు. మహేష్ గాడ్సేకు అలా జీల దమ్ము లేదు. ఇక బీసీ 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 చెప్తా, తర్వాత మాట్లాడదాం బీసీ సంగతి. అబ్బాయి అలా ఏమిరా మళ్ళీ తిడుతున్నాను బంద్ చేసినాడు. ఆహా, నేను ముత్తైదని కాదు నీ పతివతని, నేను ముత్తైదని కాదు నీ పతివతని రా గాడ్సి అని చెప్తానికి రాయలేదా? మరి ఆ వార్త నీకు ఇంపార్టెంటే కాదా? రేవంత్ రెడ్డి మాట అయిన వార్త నీకు ఇంపార్టెంటే కాదా? నువ్వు రెడ్యోలను దేకమైతే రెడ్యోలో వచ్చా తాగమైతే కాంగ్రెస్ 40 మంది రెడ్లే వచ్చ తాగి ఎమ్మెల్సీ కానే కాకపోతే మరి పీకనీక పొద్దుగా ఏమైనా మబ్బుల గజం గజం దుంకుతున్నావేవిరా? పేపర్లో రాస్తేనేమో బీసీ ఎలమూల వార్త అవుతుంది, రెడ్యోల వార్త అవుతుంది. మాట్లాడితే రేడియోల వార్తలు కావా? అది సిందబ్బండి నవీన్ పటేల్ రాయలేదు. 4 ముత్తైదులు నేను కాదయా, నేను పెద్ద లఫోట్నని వాడికి వాడే ఒప్పుకుంటాను అంతే. ఇక మన భాషలో చెప్పాలంటే గట్ల.